అసలే మా ఫాదరే సేమ్ ఏం పెద్దగా ప్రిపేర్ అవ్వదు టీచర్స్ అయినా ఇంకేమైనా తప్పులు అంటే చెప్తున్నాడు. మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆల్ థింగ్స్ మీరు అందరూ చెప్పినట్టే. అండ్ బయట ఇంట్లో ఎలా ఉంటారు సేమ్ యాజ్ బ్యాంక్లో కూడా యాజ్ అలాగే ఉంటారు. నేను అందరూ అంత ఇంట్రెస్ట్గా చూడగలను. చెప్పాలంటే మా ఇంట్లో వెళ్ళిన తర్వాత కూడా మా ఇంట్లో పర్సనల్ డిస్కషన్స్ కన్నా మీ బ్యాంక్లో డిస్కషన్స్ ఎక్కువ. మొత్తం బ్యాంక్లో స్టాఫ్ ఏం జరిగింది వాళ్ళు మన ఆఫీస్ మొత్తం అన్నీ వస్తాయి. అండ్ మాతో ఏదో రేణుకా అని చెప్పి పెరగకుండా మీ స్టాఫ్ని దోస్త అని మహేష్ అని పేరు, ఈశ్వర్ అని పేరు, నన్ను పిలవై నా పేరు పెరగకుండా వీరి పేరు పిలిచి నరేష్ అని పేరు, శ్రీనివాస్ అని పేరు మొత్తం అందరినీ పిలుస్తూ నాకన్నా వాళ్ళే మాతో టైం కన్నా వీళ్ళతో టైం కలిసడం వల్ల వీళ్ళ విషయాలే మా ఫాదర్ గురించి మీకే ఎక్కువ తెలుసు నాకన్నా. మీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ద మోస్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ చూసిన మా ఫాదర్ అందుకే నాకు చాలా బెస్ట్ ఇచ్చారు, బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు స్టార్టింగ్ నుంచి. మధ్యలో హెల్త్ కాంపిటీషన్ కూర్చి కొంచెం అయినా సరే ద బెస్ట్ నాకు ఎప్పటికీ ఇవ్వాలని ట్రై చేశారు. ఇప్పటికి కొంచెం ఇబ్బంది పెడతారు పెళ్ళి అని, అదొకటి మీరు కొంచెం చెప్తే బాగలేదు. ఆ టాపిక్ బాగా చెప్తే పాత కౌంటర్ నుంచి గట్టిగా చెప్పేవారు. ఒకవేళ లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నా సరే ఆ కౌంటర్ ఖాళీ ఉండిపోద్ది, నేను తప్ప ఇంకెవరు కూర్చోరు, కస్టమర్స్ ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, ఎవరు కూర్చోలేరు ఆ కౌంటర్లోని. చాలా మంది కస్టమర్స్ వచ్చేస్తారు. ఇప్పుడు కౌరు మళ్ళీ ఇంట్లో కూడా బ్యాంక్ గురించి మొత్తంతో వస్తూ ఉంటారు. అది రేపటి నుంచి అయినా ఇంకా రిటైర్మెంట్ అవ్వ నుంచి అయినా ఇంకా కొంచెం టెన్షన్ అంతా వదిలేసి కొంచెం పెన్షన్ తీసుకుంటూ హ్యాపీగా కొంచెం రిటైర్మెంట్ రిలాక్స్ అవుతారని చెప్పి అనుకున్నాను. అండ్ ఫైనల్లీ ఒకవేళ ఇన్ కేస్ పొరపాటు ఏమైనా మా ఫాదర్ ఏమైనా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్ సారీ బ్యాంక్ స్టాఫ్ గురించి చెప్తున్నా. ఒకవేళ పొరపాటు నేను తెలియకుండా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే చెప్తున్నా. సరే పెట్టి కొంచెం బాగానే ఇబ్బంది పెట్టారని చెప్పి తెలిసింది. గుర్తు పెట్టి మొత్తం కొంచెం బాగా ఇబ్బంది